హాయ్ గాయ్స్. రీసెంట్గా నేను అమ్మ హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ మా ఫ్లాట్లో అమ్మ మా కోసం నెల్లూరు స్పెషల్ చేపల పులుసు వండింది. అది బ్యాచులర్స్ ఈజీగా ఎలా చేసుకోగలరు అనే ఒక విధానం చెప్తూ వండింది. మోస్ట్లీ అందరు బ్యాచులర్స్కి ఉపయోగపడుతుంది. అన్నీ మనకు అవైలబుల్లో ఉండేవి వితౌట్ మిక్సర్ అవసరం లేకుండా ఎలా చేసుకోవాలనేది సింపుల్ ప్రొసీజర్ చెప్పింది. లెట్స్ హ్యావ్ ఎ లుక్. మమ్మీ హాయ్ ఇదో మన వాళ్ళందరికీ నమస్కారం చెప్పు. హాయ్ నమస్కారం అండి అందరికి. ఓకే, ఏం చేస్తున్నావమ్మా? చేప పులుసు చేసేదానికి తెల్లగడ్డ వలుసుకున్నా. ఓకే, ఏమేం కావాలమ్మా? ఇంకా దాంట్లోకి మసాలా రెడీ చేసుకున్నా. లేదు పెద్ద దబర్ పెట్టుకున్నావు, ఏంది ఇది? అది నూనె దాంట్లో వేయాలి. చేప పులుసు ఇదో స్టవ్ వెలిగిస్తున్నా. ఓకే సరే, స్టవ్ ఆన్ చేయమా. స్టవ్ ఆన్ చేశాక ఇది పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలో పులుసుకి ఎంత తగిన కావాలో అది పెట్టుకోవాలి స్టవ్ పైన. మనం ఎన్ని కేజీలు మన తెచ్చింది? 1 కేజీ కదా చేపలు? 1.5 కేజీ. 1.5 కేజీ. ఓకే, 1.5 కేజీకి ఒక 100 గ్రాములు పై నూనె పడుతుంది. 100 గ్రాములు పడుతుంది. వావ్. 100 గ్రాములు నూనె పట్టింది కదా, అది కొంచెం మరగనిచ్చి మెంతులు వేయాలి ఫస్ట్ కాలిలో. ఓకే, ఇంకా నూనె మరిగినట్లేదు, అప్పుడే వేసేసావు. మెంతులు వేయాలి, కారం మెంతులు వేయాలి. మెంతుల తర్వాత ఆవాలు, అంటే జీలకర్ర ఆవాలు అన్నీ ఉంటాయి. కాలి ఇది ఆవాలు, మెంతులు జీలకర్ర వేసాము. ఇది ఆవాలు, తర్వాత కాలి ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేసేసాము. దాని తర్వాత తెల్లగడ్డలు కచ్చాపిచ్చ కొట్టుకున్న తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయలు అనుకో. వెల్లుల్లిపాయ కచ్చాపిచ్చ కొట్టేసినట్టు అవి చిటపట్లు ఆడాక ఇది వేయాలి. తెల్లగడ్డ వేసేయాలి. తెల్లగడ్డ వేసాక కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ వేసుకోవచ్చు. అది ఎవరి ఇష్టం వాళ్ళకి. నేను నాకైతే మంచిగా ఇష్టం, మరింత వేసేస్తాను. అది వేసాక దాన్ని కూడా కొంచెం కట్ చేయాలి. అప్పుడు అవన్నీ వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయ వేసినాక ఎర్రగడ్డలు వేయాలి. ఎర్రగడ్డలు అంటే ఆనియన్స్. ఆనియన్, ఆంధ్ర సైడ్ ఎర్రగడ్డలు అంటారు కాబట్టి ఎర్రగడ్డలు అంటారు. అవును ఎర్రగడ్డలు, ఆనియన్ అంటారు, ఎర్రగడ్డలు. వెల్లుల్లిపాయలు. వెల్లుల్లిపాయ బాగా ఎర్రగా మగ్గాక ఇది కొంచెం సేపు బాగా ఎర్రగా మగ్గుతాయి. 5 నిమిషాలు పడుతుంది. మొత్తం 2 నిమిషాలు తిన్నాక ఎర్రగా రుబ్బిచాక ఎర్రగా వచ్చాక ఇది వేయాలి. టమోటా అంటే కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి నీట్గా. నూనెలో బాగా కలర్ మారేదాకా వేయించుకోవాలి ఆనియన్స్. సో కొంచెం టైం పడుతుంది. తొందరగా మగ్గాలంటే క్లోజ్ చేసేస్తే మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతుంది. ఓకే సుమారుగా మగ్గాయి. ఓకే, సుమారుగా బ్రౌన్ మగ్గినాయి. కలర్లో వచ్చాయి బాగా. లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది. లైట్గా వచ్చేసి ఎర్రగడ్డ మగ్గింది కాబట్టి, అంటే ఎర్రగడ్డలు కొంతమంది ఎక్కువ వేస్తే చేపలు చెడిపోద్ది అంటారు. అది చెడిపోదు. ఎర్రగడ్డలు ఎక్కువ వేసి బాగా బంగారం కలర్లో ఎర్రగా మగ్గినాయనుకో చెడిపోదు, టేస్ట్ వస్తుంది బాగా. అంటే చేపలు టేస్ట్ రావాలంటే ఎర్రగడ్డ ఎక్కువ ఉండాలి. ఎర్రగడ్డ ఎల్లుల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ 2 అంత పేస్ట్ కూడా వేసుకోవచ్చు మిక్సీ ఉంటే. ప్రస్తుతానికి మిక్సీ లేదు కాబట్టి మొత్తం ఇలా ఏం చేస్తున్నాయి ఎర్రగడ్డలు. అయినా టేస్ట్ ఉంటుంది, చెడిపోదు. 3 రోజులు అంటే ఫ్రిడ్జ్లో పెట్టబట్టే, బయటే ఉంటే తినొచ్చు, నిల్వ ఉంటే ఉంటుంది. ఇంకా ఇది మగ్గింది కాబట్టి ఇప్పుడు టమోటాలు, కప్పు నిండా టమోటాలు 4 కోసా. పెద్దవి అయితే 3 సరిపోతాయి, కొంచెం చిన్నవి కాబట్టి 4 కోసా. 4 టమోటాలు బాగా మగ్గాలి. టమోటాలు బాగా మగ్గిపోవాలి. మగ్గి గుడ్డు అవుతాయి కదా, తెలిసిన అలా గుడ్డు అయ్యాక అప్పుడు ఇంకా ఆ పులుసు పోసుకోవాలి. అది మళ్ళీ చెప్తాను. పులుసా? ముందు ఇది మగ్గాలి కదా. ఇది మగ్గాలి. ఓకే, ఇది మగ్గి తొందరగా మగ్గాలంటే కాస్త మూత పెట్టాలి. మూత పెట్టేసుకున్నామంటే మనం తొందరగా మగ్గిపోవాలి. అలా మూత పెట్టుకుంటే మూత వేస్తున్నా. మూత తీసి ఒక బ్రౌన్ మగ్గి అక్కడ టమోటాలు అనుకో ఇలా టమాటాలు చూడండి ఫ్రెండ్స్, ఇంకా మగ్గలేదు. ఫ్రెండ్స్ టమోటాలు చూడండి ఇంత లేట్ ఎందుకు అయిందంటే ఇవి
నాటు టమోటాలు కదా హైబ్రిడ్ కొంచెం గట్టిగా ఉంటాయి టమోటాలు. కచ్చా పిచ్చా మిక్సీలో వేసి కనేస్తే ఒక 2 నిమిషాలకే మర్చిపోతాయి. అప్పుడు పులుసు చిక్కగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది కూర. ఇవి అంటే మగ్గాల టమాటాలు మ్యాక్సిమం మనం మిక్సీలో వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది, అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. టేస్ట్ కూడా ఉంటుంది. మిక్సీ లేకపోతే ఇప్పుడు బ్యాచిలర్స్ వండుకోవడానికంటే ఇట్లా టమాటాలు కట్ చేసుకొని నాటు టమాటాలు తెచ్చుకుంటే మనకి తొందరగా ప్రొసీజర్ కొంచెం ఉడుకుతుంది. ఈజీగా ఉంటుంది, తొందరగా ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. హైబ్రిడ్ తెచ్చుకుంటే ఈ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది. టైం పడుతుంది. ఇంకొద్దిసేపు మూత పెట్టుకుందామా. అవసరం లేదు. మగ్గిపోయినాయా? ధనియాల పొడి, ధనియాల పొడి, ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు ధనియాల పొడి ఒక ప్యాకెట్, ఒక ప్యాకెట్ వేసేసుకోవాలి. పట్టేస్తాం. 10 రూపాయల ప్యాకెట్ అయితే ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. 1.5 కేజీ చేపల పులుసుకి ఒక ప్యాకెట్ వేసేసుకోవచ్చు. సరిపోతుంది. అదే సార్ కొంచెం కారం, కారం కూడా 10 రూపాయల పొడి ప్యాకెట్ ఒకటి సరిపోతుంది. 10 రూపాయల ప్యాకెట్ అంతా వేసేసుకోవచ్చు. మీరు కొలత ఎంత అని అనుకున్నప్పుడు తినగలము అంటే ఒకటి ఎవరెస్ట్ టీకాలాలు తీసుకున్నాము. కారపొడి కూడా అన్ని ఎవరెస్టే వాడుతున్నాం ఇక్కడ. అది ఇది కొంచెం వేసాను. ఏంది మరి? చేప పొడి మసాలా, చేపల పులుసు ఫిష్ మసాలా, ఇది కూడా ఎవరెస్ట్ ఫిష్ మసాలా తీసుకున్నాం. ఫిష్ కర్రీ ఇది మసాలా అని ఉంది, కొంచెం వేసాను. అది కూడా హాఫ్ ప్యాకెట్ వేస్తారమ్మా. పసుపు పొడి, పసుపు పొడి కొంచెం మనకి 2 స్పూన్లు పసుపు పొడి, 2 స్పూన్లు పసుపు పొడి వేసింది. పసుపు పొడి ఇంకా చాలు. ఇంకా కలిపి పెట్టుకున్న పులుసు ఉంటుంది, చింతపండు పులుసు పక్కన. ఈ చింతపండు పులుసు మాత్రమే చింతపండు మిగిలింది. పులుసు లాస్ట్లో పోయాలి. ఇప్పుడేనా? కొద్దిసేపు ఆగిపోయాలా? పులుసు పోసేయడమే ఇంకా చింతపండు పులుసు. చింతపండు పులుసు పోసేసుకున్నాక ఓకే. చింతపండు పులుసు పోసాక ఉప్పు, మనకు తగినంత ఉప్పు. ఓకే. పులుసు అయింది, పులుసు కర్రీ కాబట్టి ఆ, ఎంత ఉప్పు సరిపోతుందో మనం ఉప్పు చెక్ మనం ఎంత చేసుకోవాలి. ఉప్పు వేసుకుంటామో మనకు సరిపడా ఉప్పు. అది ఎవరికి సరిపోయినందుకు కొంత ఉప్పు తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, మామూలుగా నార్మల్గా తింటారు కొంతమంది ఉప్పు. అందుకని ఉప్పు సరిపడంత వేసేసి ఆల్రెడీ పులుసు వేసుకోవచ్చు తక్కువైంది. అంటే ఉడికింది అని అనిపించినప్పుడు తీసుకొని ఉప్పు చూసుకొని కారము ఉప్పు కావాలంటే లాస్ట్లో సెట్ కొంచెం చేసుకోవచ్చు, వేసుకోవచ్చు. కొంచెం సెట్ చేసుకోవచ్చు.
ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. అయిపోయినట్టేమా? ఇంకా చేపల పులుసు రెడీ అయిపోయినట్టేనా? పక్కకి దించేసుకోవచ్చా? ఇట్లా ఉంచి కొంచెం నవ్వులు గురించుకుని ఇప్పుడు నువ్వు కాబట్టి గులకరిస్తున్నావు. హాస్టల్లో పిల్లలు కొత్తగా వంట చేసుకునే వాళ్ళు గులకరించలేరు కదా. వాళ్ళు కూడా చిన్నగా నిదానం గట్టిగా అనుకుంటూ ఊరికే ఇట్లా ఊపిస్తే అడుగు ఏమన్నా మాడింటే పెద్ద అవుతుంది. మాడకుండా ఈ పులుసు కిందకి దిగిపోద్ది అనమాట. మామూలుగా గెరిటి పెట్టి అట్లా కదిలియడానికి ఉంటుందా? కలబెడితే ముక్కలు మాడిపోతాయి. ఒక ముక్కలన్నీ ముక్కలు పిసురు పిసురు అయితే నలిగిపోతాయి. నలిగిపోతాయి. ఓకే. తీసుకునేటప్పుడు కూడా మనం ఒక పులుసు చిన్నగా వేరే గిన్నెకైనా ఉంచుకోవాలి. పులుసు అంతా వేరే గిన్నెలోకి ఉంచుకోవాలి. ఒకవేళ తీసుకోవాలి లేకపోతే ఇట్లా తీసుకొని ముక్క మనం ఇట్లా తీసుకొని దీని ముక్క కదా ఇట్లా తీసుకొని ముక్క ప్లేట్లో పెట్టుకొని పులుసు తర్వాత పులుసు వేసుకోవాలి. పులుసు వేసుకోవాలి. రెండు కలిసి వేసుకోవాలి వేసుకోకూడదు. ప్లేట్లో వడ్డించుకునేటప్పుడు. వడ్డించుకునేటప్పుడు ముక్క తీసి ఇట్లా పెట్టుకున్నాం కదా ఇట్లా ఒక్కొక్క ముక్క ఎన్ని ముక్కలు కావాలో అన్ని ముక్కలు పెట్టుకోవడం ఒక ప్లేట్లో. అది పులుసు సరిపడంత పులుసు వేసుకోవడం. అంత అయ్యింది ఆఫ్ చేసి తీసేయడం. ఇట్లాగే ఉంచేస్తాను దించను. ఇలాగే ఉంచేస్తాను. కూర రెడీ అయిపోయింది ఆ పులుసు. టేస్ట్ చూడు. టేస్ట్ చూసి మనకి ఉప్పు కారము నాకైతే సరిపోయింది అనుకున్నాను అనుకో. తినేటప్పుడు కూడా కొంచెం ఉప్పు తక్కువ అయితే వేసుకోవచ్చు. నాకైతే సరిపోయింది. అన్నీ సరిపోయింది. ఉడికింది బాగుంది. ఒకసారి ఏమా నేను కూడా టేస్ట్ చూస్తా. ఫ్రెండ్స్ పులుసు అయితే అయిపోయింది. నెల్లూరు చేపల పులుసు. అమ్మ టేస్ట్ చూడమంటుంది. నేను టేస్ట్ చూస్తున్నాను. ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది నెల్లూరు చేపల పులుసు. మీరు కూడా ట్రై చేయండి. కానీ 3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టబడ్డా ఇలాగే ఉంటుంది. 3 రోజులైనా ఫ్రిడ్జ్లో పెట్టబడలేదంట ఫ్రెండ్స్. ఇలాగే ఉంటుందంట చేపల పులుసు. టేస్ట్ మారదు. నిద్ర చేసే కొద్దీ టేస్ట్ ఇంకా పెరుగుతుంది కానీ చేపల పులుసు టేస్ట్ అయితే మారదు. కొంచెం మనం పులుసు ఎక్కువ పెట్టుకొని కొంచెం వాటర్గా చేసుకుంటే ఒక 3-4 డేస్కి అయినా సరే నిల్వ ఉంటుంది. మనకందరికీ సరిపోతుంది కదా. తినే వాళ్ళైతే పులుసు ఇంకా గట్టిగా చిక్కగా కూడా వచ్చేసి తీసుకోవచ్చు. చికెన్ లాగా చిక్కగా చేసుకోవడం కానీ ఇలా చేసుకొని ఈ సూపు ఒకవేళ పిల్లలకి ఏదైనా జలుబు చేసినా దగ్గు వస్తుంది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఉందంటే కోరికల్లో ఇలా పోసుకొని కప్పులో అంత చిన్న కప్పులో స్పూన్లో తాగేసేయచ్చు. లేకపోతే టీ తాగినట్టయినా తాగేయచ్చు. తాగలేదు